అందరికీ నమస్కారం. ఇప్పటి వరకు మనం రాసుల వారిగా అలాగే నక్షత్రాల వారిగా చెప్పుకుంటూ వచ్చాం. అయితే వారాల వారుగా మనము చేస్తున్నాము. సోమవారం నుంచి ఆదివారం వరకు, అంటే సోమవారం నుంచి ఆదివారం వరకు పుట్టిన వాళ్ళ గ్రహస్థితి కానీ, వాళ్ళు ఎలా ఉంటుంది, వాళ్ళ గ్రోత్ ఎలా ఉంటుంది, వాళ్ళ వివాహ స్థితిగతులు ఎలా ఉంటాయి అన్న దాని మీద చేస్తున్నాం. అందులో భాగంగా మనతో పాటుగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుమల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. గురుగారు నమస్కారం. గురుగారు జై శ్రీమన్నారాయణ. గురుగారు, మనం వారాల వారిగా చెప్పుకుంటూ వస్తుంది శుక్రవారం రోజు. అయితే శుక్రవారం రోజు పుట్టిన వాళ్ళది అంటే మహాలక్ష్మి, ఆడవాళ్ళు అయితే మహాలక్ష్మి అంశం అంటారు. అయితే శుక్రవారం పుట్టిన వాళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయి, అలాగే వాళ్ళు ఏ ఏ రంగాల్లో రాణిస్తారు? వారంలో పుట్టిన వారికి ఏ రంగంలో రాణిస్తారు ఒకటి అయితే, అందులో ముఖ్యంగా శుక్రవారం. నిజంగానే మీరు అన్నది, కొన్ని ప్రాంతాల్లో శుక్రవారం లక్ష్మీదేవిగా కొలుస్తూ ఉంటారు. ఆ రోజు ఎవరైనా అబ్బాయి పుడితే తిట్టుకుంటారు, అమ్మాయి పుట్టాలనుకుంటారు. అమ్మాయి పుడితే మా ఇంట్లో లక్ష్మీదేవి కొలువు తీరిపోద్ది అని చెప్పేసి అనుకుంటారు. అన్నమాట శుక్రవారం పుట్టుతున్నారు అనగానే అందరూ ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే దేవుళ్ళకి మొక్కుతుంటారు అనమాట. లక్ష్మీ అమ్మవారు పుట్టాలి, ఆడపిల్లే పుట్టాలని అనుకుంటారు. వేరే వారాల్లో మాత్రం అబ్బాయి పుట్టాలనుకుంటారు, కానీ శుక్రవారం మాత్రం అమ్మాయి పుట్టాలనుకుంటారు. ఒక్కొక్క దాంట్లో ఏంటంటే శుక్రవారం పుడితే అనిష్టం కూడా అనుకుంటారు మరి కొన్ని ప్రాంతాల్లో. మరి కొన్ని ప్రాంతాల్లో సిద్ధాంతమే ఉంటుంది అది. మరి కొన్ని ప్రాంతాల్లో అమావాస్యని దేవుడిగా కొలిచి అమావాస్య రోజు ఓపెనింగ్ కూడా చేస్తూ ఉంటారు. మరి కొన్ని ప్రాంతాల్లో అమావాస్య కీడు అంటారు. అంటే అది ప్రాంతీయ ఆచారం బట్టి ఉంటుంది ఒకటి. రెండోది ఇంటి ఆచారం అని ఒకటి ఉంటుంది అన్నమాట. అంటే కొన్ని పద్ధతులు, కొన్ని నియమాలు, కొన్ని వారాలు చేసేటువంటి వాళ్ళకి ఏంటంటే శుక్రవారం నియమంగా ఉండే వాళ్ళకి ఖచ్చితంగా శుక్రవారం రోజున లక్ష్మీ అమ్మవారి స్వరూపం అంటారు. అలానే లక్ష్మీ అమ్మవారి స్వరూపం అంటే ఒకటి బాగానే ఉంటుంది, కానీ కొన్ని గురువారం కూడా లక్ష్మీ అమ్మవారు అంటారు, బేస్తవారం అంటారు. ఆ రోజు కూడా లక్ష్మీవారం అంటారు. శుక్రవారాన్ని కాదు అసలు లక్ష్మీవారం అనేది, గురువారాన్ని లక్ష్మీవారం అంటారు. ఎందుకంటే కనుక గురువారం రోజున గురుభ్యోత్సవం అనమాట. అంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి తల్లి ఎలా అయితే భావనతో ఉండి కడుపు చూస్తారో, అంటే ఆకలి అవుతున్నటువంటి బిడ్డకి కడుపును చూసి అన్నం పెడతారు. అదే శుక్రవారం రోజు అనుకోండి మొత్తం లాగేసేదానికి ఉంటుందన్నమాట. అంటే తల్లి, తండ్రి, గురువు, దైవం అంటారు కదా, ఆ గురువు దైవం అనే దానికి గురువారం రోజునని చెప్పేసి అని గురువు బాగా ఉపయోగం చేసి వారు మంచి అధ్యయనం నేర్చుకొని ఎంతో పేరు ప్రఖ్యాత పొంచి ఉంటారు అని చెప్పేసి అని గురువారాన్ని లక్ష్మీదేవిగా కటాయిస్తారు. అంటే గురువారం సరస్వతి అమ్మవారు అంటే విద్యాదానం చేసుకుంటూ ఉంటే అప్పుడు ఆ విద్య ఉన్న వాళ్ళకే కదా లక్ష్మీ కటాక్షం కలిగేది అనేటువంటి నియమంతో గురువారం కూడా లక్ష్మీవారం కింద భావిస్తారు. కొన్ని ప్రాంతాల్లో అయితే గురువారం సెలవులు కూడా ప్రకటిస్తారు. మనకు ఆదివారం ఎలానో గురువారం సెలవులు కూడా ప్రకటిస్తారు. ఏది కూడా మన చేతి నుంచి ఇవ్వకూడదు ఈ రోజు నుంచి అని చెప్పేసి అని గురువారం కూడా మన లక్ష్మి మన దగ్గరే ఉండాలని ప్రార్థిస్తూ ఉంటారు. మరి ఇప్పుడు ఈ కన్ఫ్యూషన్లో చాలామంది కొట్టుకుంటారేమో, మరి గురువారం శుక్రవారం. అయితే శుక్రవారం రోజున కటాక్షం ఎందుకు అంటే కనుక శుక్రవారం రోజు పుట్టిన వారికి ధైర్యం ఎక్కువ ఉంటుంది. శుక్రవారం పుట్టిన వారికి ధైర్యంతో పాటు ఆలోచన విధానం, మనం ఏదైనా సంకల్పం అనుకుంటే అయ్యేటువంటి విధానం, వారి హస్తవాయి కానీ చాలా గొప్పగా ఉంటుంది. శుక్రవారం రోజు పుట్టిన వారు మంచి స్థాయిలో ఉంటుంటారు. వారు ఏదైనా డాక్టర్ గానో, లాయర్ గానో, 10 మందికి మంచి చేసేటువంటి రంగాల్లోనో, NGOs గానో అన్ని రంగాల్లో ఉండేటువంటి విధంగా శుక్రవారం రోజు పుట్టే వాళ్ళకి ఎక్కువ నాలెడ్జ్, హైపర్ మైండ్ ఉంటుంది అనమాట. అందుకోసమే శుక్రవారం పుట్టిన వాళ్ళు దానం ఇవ్వడానికి ఏంటంటే శుక్రవారం శనితో సమానంగా కూడా కొలుస్తుంటారు. అమ్మవారి యొక్క కృపకి, అమ్మవారి యొక్క అనుగ్రహానికి ఎక్కువగా మూలంగా ఉంటుంటారు. కాబట్టి ఆ శుక్రవారం రోజున మనం ఏ వస్తువు కూడా దానం ఇవ్వడానికి అనేది ఉండదు. ఇంకోటి ఏంటంటే కనుక శుక్రవారం ఆచారం ఏంటంటే కనుక అమ్మవారికి సంబంధించినటువంటి ఆవు కావచ్చు, మేక కావచ్చు, ఇలాంటి వాటికి పూజించుకునేదానికి ఇంట్లో ఉన్నటువంటి కవ్వం అంటారు. మనకి ఇప్పుడైతే అంతా కూడా మిక్సీను లేకపోతే ఏదాంతో చిలుకుతుంటారు, కానీ ఒకప్పుడైతే మనకి పాలు తీసుకొచ్చి కాచి చల్లార్చి రేగడ తీసుకొచ్చి ఒక కుండలో వేసేసి మన గుంజ అంటారు, దానికి వేసి చిలుకుతూ ఉంటారు. అది ఓన్లీ శుక్రవారమే చిలుకుతారు, వీరి రోజుల్లో చిలకరు అనమాట. అంటే శుక్రవారం మనం ఇచ్చేటువంటిది ఏదైతే ఉంటుందో అది డబల్ అయి త్రిబుల్ అయి మనకు మళ్ళీ తిరిగి వస్తుంది అనమాట. అందుకే శుక్రవారం దానం చేయరు. శుక్రవారం అపార్థ చేయడం వల్ల మళ్ళీ దానాలే చేస్తాం అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి శుక్రవారం చేసేటువంటి ప్రతి పని కూడా ఏదైనా మాట్లాడేటువంటి కూడా ఎదుటి వాళ్ళని తిట్టడం కానివ్వండి, ఎదుటి వాళ్ళని అనడం కానివ్వండి చేయకూడదు. అంటే మళ్ళీ అవి రిటర్న్ వస్తాయి అనమాట. మళ్ళీ అంటూనే ఉంటాం, మనం అనిపించుకోవడం అంటడం జరుగుతూ ఉంటుంది. అందుకని శుక్రవారం రోజున ఏదైనా దాన ధర్మాలు చేయాలంటే కొంచెం ఆలోచించేదానికి ఉంటుందన్నమాట. అదే శుక్రవారం యొక్క ప్రత్యేకత. కాబట్టి ఈ శుక్రవారంలో పుట్టిన వాళ్ళకి ఆలోచన
విధానం కూడా చాలా గొప్పగా అనిపిస్తుంటుంది, చాలా చక్కగా ఉంటుంది. వీరికి ఏంటంటే శుక్రుడు అధిపతిగా ఉంటారు. అంటే రాశులు ఏ రాశిలో పుట్టినప్పటికీ కూడా ఆ శుక్రుడిని సంబంధించిన అధిపత్యాత్యం అనేది ఉంటుంది. వీరిలో రాక్షసత్వం కొంచెం ఉంటుంది. అంటే బయటకు కనపడరు కానీ రాక్షసత్వం, ఎవరైనా పలానా వస్తువు బాగా మంచి వస్తువు తీసుకున్నారంటే ఖచ్చితంగా అది సాధించేంత వరకు, అది సంపాదించేంత వరకు వీళ్ళ కళ్ళలో పడితే అది సంపాదిస్తారు ఖచ్చితంగా. మొండిగైనా సరే అది మళ్ళీ చెంత చేర్చుకునేంత వరకు నిద్రపోరు వీళ్ళు, అంత మొండి పట్టుదలతో ముందుకెళ్తుంటారు. కాబట్టి అందుకోసమే శుక్రవారం రోజు పుట్టిన వారికి గొప్ప విశేషవంతమైనటువంటి ఆలోచన ఉంటుంది అని, కుటుంబాన్ని అంతా కూడా పోషించేటువంటి శక్తియుక్తులు ఉంటాయి వారికి. రాణి రుద్రమ్మదేవిలాగా ఫైట్ చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. అందుకోసమే శుక్రవారం రోజున ఆడపిల్ల పుడితే మంచిదే అంటారు అనమాట. రాజ్యాన్ని, రాష్ట్రాన్ని కాదు రాజ్యాన్ని కూడా పాలించేటువంటి శక్తియుక్తులు ఉంటాయి వారి దగ్గర, మంచి నాలెడ్జ్ ఉంటుంది. అంటే నాకు తెలిసినంత వరకు అమ్మాయి పుట్టడం వల్ల అది పుట్టింటికి ఇటు అత్తారింటికి కూడా ఒక కుటుంబాన్ని ప్రొటెక్టర్ లాగా ఉంటుంది అనుకోవచ్చు. ఖచ్చితంగా అలానే అనుకోవచ్చు అండి. ఇంట్లో ఎలాంటి సమస్య వచ్చినా కూడా వెనకంజు వేరు, వారు వెనక తగ్గరు, తప్పించుకొని వెళ్ళరు, అదే కూడా ధైర్యంగా ముందుకు ఎదుర్కొంటారు. కాబట్టి శుక్రవారం రోజున ఆడపిల్లని కన్నట్టయితే వారు మంచి అదృష్టవంతులు అని చెప్తారు అన్నమాట. ఆ రోజు అమావాస్య అయినా, రోహిణి నక్షత్రం అయినా, తిథులు నక్షత్రాలు వారాలు ఏమైనా సరే శుక్రవారం వారానికి చాలా ప్రత్యేకత ఉంది. ఇప్పుడు చూడండి, బుధవారం రోజున మగపిల్లోడు పుడితే ఎంత ఒక సెంటు భూమిని కొంటామని చెప్పేసి సామెత ఉంటుంది. గురువారం రోజు పుడితే ఖచ్చితంగా మా అబ్బాయి కలెక్టర్ అవుతారని చెప్తారు. అంటే కలెక్టరే బాగా చదువుతాడా అండి? కాదు. ఎందుకంటే కలెక్టర్ అవ్వడం అనేది గొప్ప విషయం. ఎమ్మెల్యే అవ్వడం, ఎంపీ అవ్వడం పెద్ద సమస్య కాదండి. కలెక్టర్ అవడమే గొప్ప విషయం. ఎందుకంటే చాలా తక్కువ మంది ఉంటారు కదా. రాష్ట్రానికి ఎంతమంది ఉంటారు? మహా అయితే 15 నుంచి 30 మంది ఉంటారు. వాళ్ళు ఒకసారి రిటైర్ అయ్యంటే ఎంత ఏం పట్టింది? ఒకసారి కలెక్టర్ అయితే రిటైర్ అవ్వరు కదా. అందుకని కలెక్టర్ అవ్వడం అనేది గొప్ప విశేషం. ఆ కలెక్టర్ స్థాయికి వెళ్తారు గురువారం రోజు పుట్టిన వారు అంటారు. శనివారం రోజు పుట్టింటే కనుక కష్టపడే వ్యక్తులు అవుతారు అంటారు. అంటే ఆ వారానికి అంత ప్రత్యేకత ఉంటుంది. కాబట్టి మంచి నేతృత్వము, మంచి స్థాయికి వెళ్ళాలి అంటే మంచి మర్యాదగా ఉండాలి, పరువు ప్రఖ్యాతతో ఉండాలి, కుటుంబాన్ని కాపాడుకుంటూ, వ్యవస్థని కాపాడుకుంటూ, అందరినీ చెంత చేర్చుకుంటూ, అట్రాక్షన్ అవుతూ, ఎక్కడ మోసం చేయకుండా, మాట పడకుండా ఉండాలి అంటే కనుక ఏదైనా అనుకున్నది సాధించాలన్నా, ఇంట్లో వాళ్ళు సాధించి పెట్టాలన్నా, ఫ్రెండ్స్లో కానీ, చుట్టాల్లో కానీ, బంధుమిత్రులు కానీ అందరికీ మాట పట్టింపు ఏది రాకుండా ఉండాలి చూడాలంటే కూడా శుక్రవారం నుంచి పుట్టినటువంటి స్త్రీ పురుషులు ఎవరికైనా కూడా ఇలాంటి ఆలోచన ఉంటుంది. ఇక ఇలా లేదు అంటే కనుక వారిపైన ఏదన్నా ఇక చెడు క్రియలు జరిగో, లేకపోతే వారికి గోచార ప్రకారంగా ఏదైనా దోషాలు ఉండో, లేదా నక్షత్ర ప్రకారంగా రాసు ప్రకారంగా, నక్షత్ర ప్రకారంగా, లేకపోతే దశల ప్రకారంగా ఏదైనా బాగలేకపోతేనో, ఎప్పుడో ఒకసారి ఏదైనా దెబ్బ తగలొచ్చేమో. కానీ ఫైనల్గా వాళ్ళకి ఏంటంటే కనుక శుక్రవారం రోజు పుట్టారు కాబట్టి ధైర్యం, మర్యాదలు అన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. గొప్ప విశేషవంతమైనటువంటి వారు కాబట్టి. ఇంకోటి ఏంటంటే శుక్రవారం పుట్టిన వారికి ఇంకోటి ఉంది, పునర్జన్మ ప్రాప్తి కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళది మోక్ష జన్మలా ఉంటుంది. కాబట్టి అందుకోసమే ఎవరింట్లో అయినా సరే శుక్రవారం రోజు పుడితే లక్ష్మీ అమ్మవారితో కొలిచేదానికి కారణం ఏంటంటే ఒక లక్ష్మి కాదు, అష్టలక్ష్మిలు. ఒక లక్ష్మి ఇక్కడ ధైర్యలక్ష్మి, సంతానలక్ష్మి, ధనలక్ష్మి, భాగ్యలక్ష్మి, అన్ని లక్ష్మి అంటే గజలక్ష్మి, భూలక్ష్మి, అన్ని రకాల లక్ష్ములు కూడా ఇక్కడ వచ్చేదానికి ఉంటుందన్నమాట. కాబట్టి లక్ష్మీ అమ్మవారు ఒకటే వస్తారా? కాదు. కుబేరుడు వస్తాడు పక్కన, మరొకరు వస్తారు, వినాయక స్వామి వస్తారు. మరి వీళ్ళు ముగ్గురు వస్తే ఇంకొక ఎందుకు ఊరుకుంటారు? శివపార్వతులు వస్తారు. మరి వీళ్ళందరూ వచ్చినప్పుడు ఇంకొక ఎందుకు ఉంటారు? అస్సలు ఊరుకోరు. ఎవరైనా విష్ణుమూర్తి, వీరంతా దేవతలు ఇంకొక ఆవిడ ఉన్నారు. వీరందరితో పాటు ఇంకొక ఆవిడ దుర్గామాత వస్తుంది. మరి ఇన్ని రకాలుగా ఉన్నప్పుడు మరి ఆ ఇల్లంతా కూడా సస్యశ్యామలంగా అవుతుంది కదా. పంటమూలు పండుతాయి, ధైర్యంగా ఉంటుంది, మంచి స్థానంలో ఉంటుంటారు అన్నమాట. వాళ్ళు మంచి పేరు ప్రఖ్యాత పొంచి ఉంటారు. కాబట్టే శుక్రవారానికి అంత పేరు ఉంటుంది. కానీ శుక్రవారంలో చేయకూడని పనులు ఏంటంటే తలలీల సమర్పించుకోవటం, శుక్రవారం గోర్లు తీయటం, అలానే కొట్లాడుకోవటం, గొడవలాడుకోవటం, ఇంట్లో కీచులాడుకోవటము, చిమ్మకుండా ఉండటం, ముగ్గు లేకుండా ఉండటం, పూజ చేయకుండా ఉండటం, అసలు స్నానం ఆచరించడం, తినకుండా ఉండటం లాంటివి చేయకూడదు. శుక్రవారం రోజున ఖచ్చితంగా తినాలి. మన కడుపు ఖాళీగా ఉందంటే అక్కడ గ్యాస్ట్రిక్ పడుతుంది. గ్యాస్ట్రిక్ అంటే శని. మనకి రాహువు శని ఇద్దరు కలిసారంటే మాత్రం ఖచ్చితంగా కొట్టుకోవడం అన్న జరుగుతుంది, లేకపోతే నీరసం వచ్చి పడిపోవడం అన్న జరుగుతుంది. ఎందుకంటే బద్ధకం, మనకు ఆల్రెడీ తినకపోతే ఇంకా ఎక్కువ బద్ధకం ఏర్పడింది, నీరసం వచ్చింది, అలా కూర్చుని పోతాం, పనులు అవ్వవు, వాతపిత్త కపాలు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. అందుకని శుక్రవారం రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా తినకుండా ఉండకూడదు. ఆ రోజున దానం ఇవ్వకూడదు. పెరుగు, పాలు, నెయ్యి, పంచదార ఏది కూడా తినేటువంటి వస్తువులు కానీ, అలానే ఇంగ్రీడియంట్స్ కానీ ఎదుటి వారికి దానం చేయకూడదు. అపాత్ర దానం చేయకూడదు. పాలు, పెరుగు, నీరు ఏమి దానం చేయకూడదు. మన ఇంట్లో వాళ్ళది ఇక్కడ కూర్చొని తిని వెళ్ళిపోమని చెప్పాలి. అంతేగాని వేరే ఇంటికి ఇవ్వడం, గడప దాటి బయటికి పంపి ఇలాంటివి చేయకూడదు. అందుకని శుక్రవారం రోజున బట్టలు కూడా ఎవరికి పెట్టరు. ఒకవేళ పెట్టాల్సిన సందర్భం వస్తే కనుక ఎదురుగా తీసుకొని పెడుతూ ఉంటారు అన్నమాట. ఎందుకు ఇంకా సందర్భం పాలికి తప్పదు అనుకున్నప్పుడు
పెళ్ళైనటువంటి స్త్రీకి కూడా శుక్రవారం రోజున అప్పగింతలు చేయరు. ఒక చిన్న డౌట్ వచ్చింది సార్. చాలా మంది శుక్రవారాలు వరలక్ష్మి వ్రతం చేసుకొని పెడుతూ ఉంటారు కదా సార్. అప్పుడు అంటే వాయినాలు ఇవ్వడం కానీ ఇట్లా ఎంతమంది కలిసి వచ్చిందండి? ఇది చాలా మంది ఇప్పుడు ఆచారంగా మారింది. ఎంతమంది కలిసి వచ్చింది? అది మనకి అంత చేస్తున్నారు కదా. ఇప్పుడైతే ఈవెంట్లా చేస్తారు కానీ పూజలా ఎవరు చేయట్లా. శుక్రవారం రోజున అసలు మామూలుగా చేయవలసింది ఏంటంటే మీరు చెప్పింది వాస్తవమే, వరలక్ష్మి వ్రతం. ఇది ఏం చేయాలంటే మన సిద్ధాంత ప్రకారంగా నాకు తెలిసిన సిద్ధాంతం అయితే ఒకటి ఉందండి. ఇక్కడ ఏం చేస్తారంటే వరలక్ష్మి వ్రతం అనేది మనకి గౌరీ పురాణంలో ఉంటుంది. వీరు ఏదో మనకి ఈ బుక్కుల్లో చేసింది కాదు, యూట్యూబ్లో చూసింది, బుక్కులో చూసింది కాదు. గౌరీ పురాణంలో 54 నుంచి 56 పేజీలో వరలక్ష్మి వ్రతం గురించి చాలా స్పష్టంగా ఉంటుంది. లక్ష్మీ పురాణంలో కొంత తక్కువలో అంటే అది మార్చి ఉంటుంది కొంత. ఇందులో ఏముంటుందంటే కనుక గౌరీ పురాణం అనేది లక్ష్మీ పురాణానికి 100 రెట్లు ముందు, అంటే దాదాపు 1000 సంవత్సరాల ముందు ఉన్నటువంటి పురాణం ఇది. దీంట్లో ఏముంటుందంటే ఒకటి ఉంటుందండి, ఎవరైనా ముత్తైదులు పిలుచుకోవచ్చు. పిలుచుకున్నటువంటి ముత్తైదులు వచ్చేటప్పుడు ఒట్టి చేత్తో రాకూడదు. వచ్చేటప్పుడు ముత్తైదులు ఒట్టి చేత్తో రాకూడదు. వచ్చేటప్పుడు వాయనమని తీసుకొస్తారు వాళ్ళు. ఆ అమ్మవారి దగ్గరికి శారీ, బ్లౌజు, 2 రకాల ఫ్రూట్స్, తాంబూలం, నైవేద్యం కూడా తీసుకొచ్చి కుంకుమ, పసుపు ఇవన్నీ కూడా 5వ తనానికి సంబంధించినవి అన్నీ కూడా వెండి మెట్టెలు తీసుకొస్తారు, తాంబూలం తీసుకొస్తారు, గాజులు తీసుకొస్తారు. ఇవన్నీ కూడా ఎక్కడైతే కొలువు తీరినటువంటి బొమ్మల కొలువు పెడుతుంటారో, ఎక్కడ ఎవరైతే ఆహ్వానిస్తారో వారందరి దగ్గరికి కూడా ఈ శుక్రవారం రోజున వచ్చేటువంటి పేరెంటాలు వచ్చినటువంటి ముత్తైదులు కావచ్చు, కన్నిపిల్లలు కావచ్చు, వీరంతా కూడా తీసుకొని ఎక్కడైతే బొమ్మల కొలువు చేస్తారో, ఏ ఇంట్లో అయితే ఆహ్వానించి పిలుస్తూ ఉంటారో ఆ ఇంటికి తీసుకొచ్చుకొని అమ్మవారి దగ్గర పెట్టి కూర్చుంటారు. బాగా వినాలి ఇది. అమ్మవారి దగ్గర పెట్టి కూర్చుంటారు. కూర్చొని పూజ అయిపోయిన తర్వాత ఎవరు ఏదైతే తీసుకొచ్చారో అది మళ్ళీ వాయినింగ్ కింద ఇస్తారు. ఓకేనా? అంటే ఇది మనం ఫాలో అవ్వాల్సిన పద్ధతి అయితే ఇప్పుడు మనం వెళ్ళినప్పుడు అవతల పూజకు కానీ ఎక్కడికి వెళ్ళినప్పుడు మనం వాయనంగా తీసుకెళ్తే అవతల వాళ్ళు వాయనం ఇది ఇచ్చిపుచ్చుకోవడం ఉంటుంది కాబట్టి పర్లేదు. ఇది చేస్తే ఎక్కడా కూడా వరలక్ష్మి వ్రతానికి భంగం కలగదు. ఎక్కడా కూడా మన ఇంట్లో సొమ్ము అనేది పెడతాం. అది ఎట్లా అంటే వరలక్ష్మి వ్రతం నోచుకుంటున్నాం కాబట్టి అమ్మవారి దగ్గర పెట్టినటువంటి నైవేద్యాన్ని ప్రసాద రూపంగా అందరికీ అందచేస్తాం. అది కూడా ఇక్కడ కూర్చొని తినండమ్మా అని చెప్తాం, కూర్చోపెట్టేసి భోజనం పెడతాం. ఇది తప్పు లేదు. ఎక్కడైనా గడప దాటి ఎక్కడ వెళ్తున్నాయి, ఇక్కడ వాళ్ళు తీసుకొచ్చినాయి కదా తీసుకెళ్తారు. మన మేధావులందరూ కూడా కిట్టి పార్టీలు చెప్పేసి వరలక్ష్మి వ్రతం పెట్టేసి ఏదో వాళ్ళకి నచ్చినట్టుగా మనకి వీడియోస్ కోసం చేసేస్తూ ఇంకా నేనేదో నాకు మించిన వాళ్ళు లేరన్నట్టుగా వీళ్ళు దాన ధర్మాలు చేసుకుంటూ ఉంటే ఇక అది దాన ధర్మంలానే ఉంటుంది. ధర్మదాతలు అయిపోతారు వీరంతా, తప్పితే వేరే లేదనమాట. ఎందుకని వరలక్ష్మి వ్రతం నోచుకుంటారు అంటే ఇక్కడ నలుగురు ఆడవాళ్ళు కలవడం ద్వారా అక్కడ పాజిటివ్ థింగ్స్ ఎక్కువ అవుతాయి అన్నమాట. అందరు లక్ష్మిలు ఒకే దగ్గర ఉంటే పాజిటివ్ థింగ్స్ ఎక్కువయ్యి శివపార్వతులు అలానే విష్ణుమూర్తి ఆ సకల దేవతలు కూడా అక్కడ ఉంటారన్నమాట. సకలకు దేవత అక్కడ కొలువై ఉంటారు. వారు కొంగు బంగారం చేసేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎక్కడైనా పిలిచినప్పుడు నేను రానని చెప్పకూడదు. కుదరకపోతే వదిలేయాలి, అంతేగాని నేను రానండి నాకు కుదరదని వాళ్ళకి చెప్పేకూడదు ఎదురుగాను. ఎందుకంటే వారి సాక్షాత్తంగా ఇంటికి వచ్చి పిలుస్తున్నారు అంటే వారి రూపంలో అమ్మవారు వస్తారు. వారు రారు, వారి రూపంలో అమ్మవారు వచ్చి పిలిచేసి వెళ్తారనమాట. అందుకని నేను రావండి అని చెప్పకూడదు. నువ్వు మతం మార్చుకున్నా వేరే మతానికి వెళ్ళినా కూడా వాళ్ళు వచ్చినప్పుడు గౌరవ మర్యాదలతో సరే అండి అని చెప్పాలి. వారు కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇవ్వాలి. ఎందుకంటే మీ దగ్గరికి వచ్చి మీకు తెలిసిన వ్యక్తే, కానీ వాళ్ళు అమ్మవారి రూపంలో వస్తారు కదా. ఎందుకు పక్క నీళ్ళు అన్ని ఉండగా మీ ఇంటికి ఎందుకు వస్తున్నారు? మిమ్మల్ని ఆహ్వానించాలని వచ్చారు కాబట్టి మీరు రాకపోతే మీ కర్మ అనుకోవాలి. అదిగా వాళ్ళు చేసేది ఏం లేదు. కానీ శుక్రవారం రోజున అంత గొప్ప విశేషవంతమైనటువంటి విధానం ఉంది కాబట్టి శుక్రవారానికి అంత ప్రాధాన్యత ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఏదన్నా రోజు కన్నా శుక్రవారం రోజున పార్వతమ్మ వారికి కానీ, గాయత్రి మాతకు కానీ, లేకపోతే కనుక దుర్గామాతకు కానీ, గ్రామ దేవతలకు కానీ ఎవరికైనా సరే అక్కడ పొట్టు వస్త్రాలు సమర్పించేసి కనుక అక్కడ కుంకుమచం చేయించుకొని అది కళ్యాణం చేసుకుని అనేక రకాల పూజలు ఉంటే వారికి ఆచార ప్రకారం చేసినట్టయితే కనుక ఆ ముడుపులు కట్టుకున్నట్టయితే కనుక వారికి కొంగు బంగారం త్వరగా అవుతుంది. 5వ తనానికి కనుక ఏదైనా ఇబ్బందులు ఉంటే, గండాలు ఉన్నాయి, ఎక్కడైనా పంతులు గారు కానీ అర్చకులు వారు కానీ జాతక ప్రకారంగా చూసినట్టయితే కనుక ఏదైనా పూజ, యజ్ఞ, యాగ, హోమ, దపచపాలు చేసినట్టయితే కనుక శుక్రవారం రోజే చేస్తారు. ఎందుకంటే ప్రతిఫలం త్వరగా వస్తుంది. కాబట్టి శుక్రవారానికి అంత ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి మరి శుక్రవారం రోజు పుట్టినవారు అంటే మరి ఇంకెంత ప్రాధాన్యత ఉండాలి. మరి మన ఇంట్లో కూడా శుక్రవారం రోజు పుట్టాలని చూడాలని చెప్పేసి అని గర్భిణీ స్త్రీలు ఉంటే ఆగండి అని చెప్పేసి శుక్రవారం రోజు కనాలని చేయకండి. ఎందుకంటే గురువుగారు శుక్రవారం రోజు చెప్పాడు నల్లలాగా పోయేదేం లేదని చెప్పి శుక్రవారం రోజు చూస్తారనుకోండి, అది లేకపోయింది బిడ్డ ఉమ్ము నీరు తాగితే చాలా ప్రాబ్లం అవుతుంది. అంటే పుట్టేటువంటిది, ఆ తర్వాత జన్మించేటువంటిది, చూసేటువంటిది భగవంతుని నిర్ణయం.
మనం చూసుకుంటే కాదు. చాలామంది కూడా ఈ రోజుల్లో డెలివరీస్ అండి నిజంగానే జరుగుతుంది. లేదండి గురువుగారు చెప్పారు రేపు, ఇవాళ డెలివరీ వద్దండి, రేపు మధ్యాహ్నం అభిజిత్ లగ్నంలో మా అబ్బాయి జన్మిస్తే శ్రీరామచంద్రులా ఉంటారు, కన్న తండ్రిని తల్లిని బాగా చూసుకునే దానికి ఉంటుంది అని చెప్పేసి అని తల్లిని ఇబ్బంది పెడుతున్నారు. ఈ డాక్టర్స్ కూడా ఏంటంటే రేపటిగా ఓకే అని నొప్పులకి ఏం చేయకుండా ఉన్నప్పటికీ వాళ్ళకి ఏంటంటే ఆ బ్రీతింగ్ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది ఈ గర్భిణీ స్త్రీలకి. తర్వాత ఉమ్మినీరు అని ఉంటుంది, వాళ్ళకి ఉమ్మినీరు ఏర్పడింది, అది ఎవరు ఏం చేయలేరు. ఆ ఉమ్మినీరు చేసినప్పుడు పిల్లలకి అంగవైకల్యం రావడం కానీ ఉమ్మినీరు వాళ్ళకి ఏదైనా సమస్య రావడం కానీ ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి డెలివరీ టైంకి ఖచ్చితంగా డెలివరీ అయ్యేలాగా ప్రయత్నం చేయాలి. గురువులు చెప్పిన ఏం చెప్పినా కూడా ప్రతిదానికి పరిహారం ఉంటుంది. పుట్టిన తర్వాత చేసుకునే పరిహారం ఎట్లయినా ఉంటుంది. కానీ ఇప్పుడు ఏదో గురువుగా చెప్పారు కదని చెప్పి శుక్రవారంకి సోమవారం డెలివరీ అవసరం శుక్రవారం వరకు ఆపారనుకోండి, అది చాలా ప్రమాదకరం ఉంటుంది. మరొక విషయం ఏంటంటే ఎక్కడైనా ఎవరైనా జన్మించారు అంటే జన్మించినప్పుడు సమయం కాదు, అక్కడ ఉండేటువంటి నాభి కట్ చేసేటప్పుడు సమయం తీసుకోవాలి. నాభి కట్ చేసిందే సమయం కానీ జన్మించినప్పుడు సమయం కాదు. ఇది ప్రతి ఒక్క డాక్టర్స్ కానీ ప్రతి ఒక్క జ్యోతిష్యుడు కానీ ప్రతి ఒక్క ఫ్యామిలీలో కూడా పెద్దవారు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకుంటూ శుక్రవారం రోజున జన్మించేవారు చాలా పూర్వజన్మ సుకృతులు ఉంటారు కాబట్టి వారు కాలాంజన్ములు. కాబట్టి ఎవరికైనా ఎక్కడైనా సమస్య వచ్చినా శుభకార్యాలకు వెళ్ళినా ఈ శుక్రవారం పుట్టిన వారు ఎదురు రావడం వల్ల వారికి మంచి జరుగుతుంది. ఎవరైనా ఎక్కడ కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు శుక్రవారం రోజున పుట్టిన వాళ్ళతో చేతి నుంచి కొంత తీసుకొని వెళ్తే కూడా వారికి సుసంపన్నంగా సుసువాదనంగా బహువిధంగా వేరే వాళ్ళందరికీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి శుక్రవారం అంత ప్రాధాన్యత ఉంటుంది. ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా వారిలో గమనించడానికి ఒకటి ఉంటుందండి, వారి యొక్క బాడీ తత్వం కానీ ముఖ ఛాయలు కానీ ఎల్లో కలర్ వస్తాయి. అదే గమనిక. అంటే మనం చూసినట్టయితే కనుక వారి ఛాయ బ్లాక్గా పుట్టినా రెడ్గా పుట్టినా వైట్గా పుట్టినా కూడా ఎల్లో కలర్ మిక్స్ అవుతుంది. ఆ లెమన్ ఎల్లో అంటారు, ఆ కలర్ మిక్స్ అవుతుంది అనమాట. వారికి చూస్తూ ఉంటే కూడా వారు శుక్రవారం రోజు పుట్టినట్టు నిర్ధారణ చేసుకోవచ్చు. అది ఇది శుక్రవారం రోజు ఒక పుట్టిన వారికి ప్రత్యేకమైనటువంటి స్థానం. చాలా చక్కటి రెమెడీస్ చెప్పారు గురుగారు, ధన్యవాదాలు.